ఇంతకు మించి నా వల్ల కాదు. అంతా నన్ననాలి. ఈ పనికిమాలను వాడుతూనే ఎందుకు వచ్చానో, నేనెందుకు ఇలా వచ్చి ఇరుక్కుపోయాను? వెదవనా? నేను ఈ భర్తను లీనా వెదవనని చెబుతున్నా? అరే మిమ్మల్ని చెప్పలేదండి, నేను ఈ బండినే పనికిమాలని చెప్తున్నా. అత్తగారులాగా కొంచెం దూరం వెళ్ళగానే కూర్చుని పోతుంది. ఒకే లేజీగా ఉంది ఈ బండి. ఓ, అది స్పార్క్ ప్లగ్ లో ఏదో ఒకటి అతుక్కొని ఉంది. దాని మీద ఏం అతుక్కోలేదు, నా జీవితం మీద అతుక్కుంది. నేను పెళ్లి చేసుకుని వచ్చి నేనే ఇరుక్కుపోయాను. భగవంతుడా, కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఇలా మధ్యాహ్నం పూట మండే ఎండలో నడిపిస్తూ తీసుకెళ్తున్నావే. ఒకవేళ నేను నల్లగా అయిపోతే నేను గాని నల్లగా అయితే నా జీవితంలో నేను క్షమించను. నేను నీకు ముందే చెప్పాను కదా బైక్ లో ఒక చిన్న ప్రాబ్లం ఉందని. మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకొకసారి వెళ్ళుంటచ్చు కదా, నువ్వే చెప్తే వినలేదు. ఓ అది సరే, ఇప్పుడే నాకు అంతా అర్థం అవుతుంది. మా అమ్మ ఇంటికి నేను వెళ్ళకూడదని, అందుకనే కదా నువ్వు ఈ విధంగా చేస్తున్నావు. కరెక్టా? చెప్పు. అందుకనే కదా చేస్తున్నావు. ఒక పక్క ఏంటంటే ఈ బండికి ఆన్ అయ్యే ఉద్దేశమే లేదు, ఇంకొక పక్క నీకు నోరు మూసుకునే ఉద్దేశమే లేదు. మూసుకోవాలా? నేనేం డ్రామా చేస్తున్నానా? నేను యాక్ట్ చేస్తున్నానా? అలాగా? నేను నటిస్తున్నాను కదా. అయితే సరే, నేను నటిస్తున్నాను కదా. నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నేను మీతో రాబోయేది లేదు. అవును. లీనా, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? నన్ను ముట్టుకోకండి. సారీ. మీరు ఎందుకు అలా చెప్పారు? తప్పైపోయింది, క్షమించు. సారీ. అయితే సరే, క్షమించాను. కానీ చూడండి, మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ అంటూ ఉంది. వచ్చే 1 నెలకి మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయి నేను తిరిగి ఇంటికే రాను. 1 నెల? అవును, 1 నెలకి. ఏమంటున్నావు నువ్వు? అరే సారీ, నేను చెప్పాను కదా తప్పైపోయిందని. సరే, నీకు ఓకే అంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఇల్లది కబులుడుగా 1 నెల ఉండమంటావా? సరే రా, వెళ్దాం. ఏమైంది? దినేష్, దినేష్, అక్కడ చూడు. శవం. లేదు, పద వెళ్ళి చూద్దాం. ఒకవేళ ప్రాణం ఉందేమో, మన హెల్ప్ ఏమైనా కావాలేమో. లేదు, దినేష్, వెళ్ళి చూద్దాం. నేను చెప్పింది వినండి. వెళ్ళి చూద్దాం. దినేష్, రా వెళ్దాం. దినేష్, నేను చెప్పిన మాట విను. దినేష్, ఆగండి, నేను చెప్పిన మాట వినండి. దినేష్, నాకు చాలా భయంగా ఉంది. ఓ దేవుడా, ఏమైందండి? ఇది శవమే. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అండి. ఎవరైనా మన చూసే లోపం మన ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. దినేష్, అక్కడ చూడండి. దినేష్, మనం తిరిగి వెళ్ళిపోదాం. రండి, నా మాట వినండి. భయంగా ఉందండి, రండి వెళ్ళిపోదాం. రండి. ఇది లేడీస్ బ్యాగ్. ఇది దినేష్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇదంతా అవసరం లేదు. మన అనవసరంగా ప్రాబ్లంలో ఇరుక్కుంటాం. మనం ఎందుకు ప్రాబ్లంలో ఇరుక్కుంటాం? నేను ఒక బాధ్యత గల పబ్లిక్ ని. సిడి ఖచ్చితంగా కాల్ చేయాలి. హలో సిడి, దినేష్ మీరేనా? అవును సార్, నేనే దినేష్ని. సిఐడి శవం ఎక్కడుంది? సార్ అది అక్కడుంది సార్. ఒక ఆడ ఒక మగ శవం సార్. అక్కడికి వెళ్ళి చూడండి. ఇతని పేరు అఖిల్. సార్, ఈమెను కూడా కాల్ చేశారు. ఓ, సో తన పేరు బర్కా. వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ అనుకుంటాను. చూడండి. పంకజ్, ఈ చుట్టుపక్కల ఎవిడెన్స్ ఏమైనా ఉందేమో చూడు. సరే, మీరు ఈ బాడీని ముందుగా చూసినప్పుడు చుట్టుపక్కల ఇంకెవరైనా చూసారా? లేదు సార్. ఎవరైనా పారిపోవడం చూసారా? కానీ సార్, వీళ్ళని ఇంతకు ముందు ఇక్కడ మేము చూసాం సార్.
ముందుగానంటే వీళ్ళు మీకు తెలుసా? యాక్చువల్గా మేం వెళ్ళి ఇదే దారిలో పొద్దున చూసాం. దారిలోనా? అవును సార్, వీళ్ళు బాగా పిసినారోళ్ళు సార్. ఒక 1 అవర్కి ముందు డిఫరెంట్ గా ఒకలాగా ఒక శబ్దం వినిపించిందే. మీకేమైనా కడుపు సర్లేదా? పొట్ట నొప్పి కాదు, బండి బాగాలేదు. నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావటం లేదు. నేను మా అమ్మ ఇంటికి వెళ్ళాలనేటప్పుడంతా ఎందుకు బైక్ రిపేర్ అవుతుంది? హ్మ్. చూస్తూనే ఉంటారా? సమాధానం చెప్పరా? అరే లేదు, చూస్తున్నాను కదా, ఉండు 2 నిమిషాలు ప్లీజ్. మా అమ్మ. హలో, అమ్మా. వస్తూ ఉన్నాం. ఆయన బండి రిపేర్ అయింది. అదేంటంటే బైక్ అమ్మా. సరవగానే నేను బయలుదేరి వచ్చేస్తా. ఓకే, బాయ్ అమ్మా. ఇలా చూడండి, నేను చెప్పేశాను. ఈ రోజు మీ డొక్కు బండి వల్ల మా అమ్మగారింటికి మాత్రం వెళ్ళలేకపోయాను అనుకోండి, మీ బండి నేను కాల్ చేస్తాను. ఎందుకు ఇలా కలుస్తున్నావు? చేస్తున్నాను కదా, అయిపోతుంది. ఏవండి, వినండి వినండి, బండి శబ్దం వినిపిస్తుందండి. ఇలా చూడండి, నేను చెప్పిన మాట వినండి. ఈ డొక్కు బండిని ఇక్కడే ఆపేసి మనం వచ్చే బండిలో లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం. హైరా వరకు, తర్వాత టాక్సీ పట్టుకుందాం. సరే, ఆ కారు మీ అమ్మ ఇంటి నుంచి వస్తుంది చూడు, అలాగే హైవేలో దింపేస్తారు. అత్తగారింట్లో ఉన్న వాళ్ళకన్నా రోడ్లో వచ్చేవాళ్ళు ఎంతో పర్వాలేదనే చెప్తాను. నీతో మాట్లాడటమే వేస్ట్. వెళ్ళి లిఫ్ట్ అడుగు పో. స్టాప్ 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 స్టాప్. హలో, స్టాప్ స్టాప్. నీకు చావాలని ఉందా ఏంటి? నీకేం పిచ్చెక్కిందా? నీకు చావాలని ఇష్టమైతే కొండ మీద ఎక్కి దూకు. ఇలా రోడ్డు మీద బండి కింద పడకండి, అవతలికెళ్ళు. ఇలా చూడండి ప్లీజ్, మాకు కాస్త సహాయం చేయండి. మాకు కాస్త లిఫ్ట్ ఇవ్వండి. లేదు, మేము లిఫ్ట్ ఇవ్వలేము. అరే, కాస్త మనస్సాక్షితో ఈ హైవే వరకు లిఫ్ట్ ఇవ్వండి. ఇలా చూడు, నీకు ఒక్కసారి చెప్తే మాట అర్థం కాదా? చెప్తున్నాను కదా, ఇక్కడి నుంచి అవతలికెళ్ళు. నీతో మాట్లాడడానికి మాకు టైం లేదు. అరే, బండ్లో కూర్చుంటే మీరు పెద్ద గొప్ప వాళ్ళ? జరుగు. మిమ్మల్ని దారివ్వు, వదిలిపెట్టాను. జరుగు. ఉండండి, మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. బండిది త్వరగా. ఆగండి, వెళ్ళిపోకండి. ఆగమని చెప్తున్నానుగా. అంటే వాళ్ళు హడావుల్లో ఉన్నారు, అందుకే మీకు సహాయం చేయలేదు అంటారు. వాళ్ళ అవసరంతో మాత్రమే కాదు సార్, వాళ్ళ అర్జెంటే కాదు సార్. నా దగ్గర ఎవరు ఇంత మోసంగా ప్రవర్తించలేదు సార్. లోకంలోనే వాళ్ళే చాలా అర్జెంట్లో ఉన్నట్టు నాకు కనిపించారు. వాళ్ళతో వేరే ఎవరైనా ఉన్నారా? లేదు మ్యామ్, వాళ్ళిద్దరే ఉన్నారు. అయితే మరి వాళ్ళు ఎందుకంత కంగారులో ఉన్నారు? ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంత హైట్గా ఉన్న చోటికి ఎందుకు రావాలి? సార్, ఒకవేళ ఎవరైనా వాళ్ళని పిలిచి ఇక్కడికి రప్పించుడొచ్చు. అయ్యుండొచ్చు. అవును, వాళ్ళు వచ్చిన కార్ ఎక్కడుంది, మీరు చూసారా? సార్ ఆ? సార్, బండి దొరికింది సార్. ఎక్కడ? పొదల వెనకుంది సార్. రండి. ఇక్కడే సార్. సార్, అదిగోండి. ఇదేనా వాళ్ళ కారు? అవును సార్. పంకజ్, ఓ పని చేయి, అంబులెన్స్కి ఫోన్ చేయి. ఆ శవాల్ని ఫోరెన్సిక్ వాళ్ళకి పంపించు. శవం అక్కడుంది, బండి ఇక్కడుంది, చెక్ చేయండి. అంబులెన్స్కి ఫోన్ చేయాలా? ఇలాంటి చిన్న పనులు నాకు అప్పగిస్తారు. వీళ్ళేమో జాలీగా అడ్వెంచర్కి వెళ్తారు. కొంచెం తప్పుకోండి. సో లోపల స్టీరింగ్ మీద, విండో మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. సార్, ఆ? సార్ ఇక్కడ చూడండి. సార్, ఇక్కడ రక్తపు మరకలున్నాయి. ఒకవేళ ఈ రక్తం తనదా? కాదు,
వాళ్ళిద్దరూ ఇప్పుడే చనిపోయారు. రక్తం ఇంకా వేడిగానే ఉంది. ఈ రక్తం ఎండిపోయింది. అంటే ఇది వేరే ఎవరిదైనానా? కానీ సార్ ఈ బండి పక్కన ఎటువంటి శవం లేదు కదా? మ్మ్. ఈ కేసు కొంచెం వింతగానే ఉంది. విషయం తెలుసుకోవాలంటే విక్టిమ్స్ ఇంటికి మనం వెళ్ళాలి. ఈ ఇల్లే కదా? అవును సార్. పంకజ్ గారు వెళ్ళి ఆ బెల్లు కొట్టండి. అవును కదా, సారీ సార్, సారీ సార్, సారీ 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 సారీ. సార్ అనుకుంటాను ఇంట్లో ఎవరు లేనట్లున్నారు. ఏంటి ఇంట్లో ఎవరూ లేరా? ఇంట్లో ఎవరూ లేరు, తలుపులు తెరవలేకపోతున్నాం. తలుపులు లోపల లాక్ చేసింది. అంటే డోర్ లాక్ అయితే బయట నుండి ఎవరు కాదు, లోపల నుంచి ఎవరు వస్తారు? సెంట్రల్ లాకింగ్ గురించి విన్నావా? మెల్లగా మాట్లాడితే మన మాట వినదు. ఆపండి. సార్ తలుపు మిమ్మల్ని చూసి భయపడినట్టుంది సార్. శబ్దం అక్కడి నుంచి వస్తుంది పంకజ్. దొంగ దొంగ దొంగ. దొంగ? అవునవును, మీరందరూ దొంగలే. మేము నీ కంటికి దొంగల్లా కనిపిస్తున్నామా? మేము సిఐడి వాళ్ళం. అవునవును, నేను సిఐడినే పిలుస్తాను, ఆగండి. అరే మ్యామ్, మీరు పొరబడుతున్నట్టున్నారు. మేమే సిఐడిస్. సిఐడి? మీరందరూ సిఐడిగా ఉంటూ జీతం చాలక దొంగతనానికి వచ్చారా? అడుగుతున్నానుగా, చెప్పండి. మేము ఇక్కడికి దొంగతనానికి రాలేదు, ఓ ఎంక్వైరీ కోసం వచ్చాం. ఎంక్వైరీనా? దేని గురించి ఎంక్వైరీ? ఏంటి చెప్పండి. మ్యామ్, ఈ బర్కా అఖిల్ వీళ్ళిద్దరిని ఎవరో హత్య చేశారు. ఏంటి? ఓరి భగవంతుడా, ఏంటి ఇలా అయిపోయింది? మేడం ప్లీజ్ ప్లీజ్ ఏడవద్దండి. ఓసిన చెల్లిలా, నన్ను నేను ఎలా ఓదార్చుకోవాలి? అయ్యో, నా ఫ్రీ రేషన్ కొట్టుని మూసేశారే. బర్కా అఖిల్ రేషన్ షాప్ రన్ చేస్తున్నారా? లేదు లేదు, అలా లేదు తమ్ముడు. అది నేను అప్పుడప్పుడు కొన్ని పప్పు, బియ్యం, కొంచెం పాలు, కొంచెం పెరుగుని వాళ్ళ దగ్గర అప్పుగా తీసుకొని నా కాలం గడుపుతూ వచ్చేదాన్ని. వాళ్ళు చాలా మంచివాళ్ళు, నేను అడిగేవన్నీ ఇస్తారు. కానీ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? చెల్లి, నువ్వు కూడా ఒక ఆడదానివే కదా. ఒక ఆడదాని కష్టం ఏంటో ఒక ఆడదానికే కదా బాగా తెలుసు. ఆపండి, సిగ్గుపడాలి మీరు. ఇద్దరు వ్యక్తులు చనిపోయారని చెప్తుంటే మీరు మీ రేషన్ గురించి బాధపడుతున్నారా? ముందు ఈ ఏడవడం ఆపండి ప్లీజ్. అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. మీకు ఈ బర్కా ఎప్పటి నుంచి తెలుసు? అది టీ పెడదామని టీ పొడి వీళ్ళ దగ్గర అడగడానికి వచ్చాను. అప్పటి నుంచి. సార్, కేవలం టీ పొడి చక్కెరతో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద టాలెంట్ సార్. మ్యామ్, ఇంకో విషయం కూడా చెప్పండి. ఈ ఇంట్లో బర్కా అఖిల్ కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా? నేను ఇక్కడ ఏమైనా తీసుకోవడానికి వచ్చినప్పుడంతా అఖిలో బర్కానో ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు. అయితే వాళ్ళే ఉన్నారని కదా అర్థం. ఏమంటారు? గుర్తు చేసుకుని చెప్పండి, ఇంకెవరైనా ఉన్నారా? ఇందులో గుర్తు చేయడానికి గుర్తొచ్చింది. ఒకలే ఉన్నారు. ఎవరు? ఒకసారి నాకు పచ్చడి తినాలని కోరికగా ఉండింది. అప్పుడు వాళ్ళ దగ్గర పెరుగు, దోసకాయ తీసుకుందామని వచ్చాను. ఆ రోజు బర్కా బర్కా అఖిల్ బర్కా. అరే, ఈ తలుపు ఎప్పుడు మూసే కదా ఉంటుంది. దయ్యం! బర్కా, ఏమైంది నీకు? అక్కడ రూములో దయ్యం ఉంది. అరే, అది ఆత్మ కాదు, నా సోదరుడు. అది సహోదరుడా? అవును, చిన్నప్పటి నుంచి వాడికి కాస్త బుద్ధి స్వాధీనం లేదు, అందుకే రూమ్ లో బంధించాం. సార్ అలాగైతే ఎవరు అనారోగ్యంతో లోపల ఉన్నట్టున్నారు.
సార్ ఒకవేళ ఇప్పుడు కూడా వాళ్ళు లోపల ఉండొచ్చు. లోపలికి వెళ్ళి చూద్దాం. బయటున్న గేటుకి సెంటర్ లాక్, లోపలేమో ఇంకో తలుపు. అబ్బా, డబుల్ సెక్యూరిటీ. అదే రూమ్? సార్ అదిగో ఆ రూమే. ఆ రూమా? అవును. ఏమైంది సార్? ఇక్కడ చూడండి. ఇది చూస్తుంటే ఇక్కడి నుంచి ఎవరినో లాక్కుంటూ వెళ్ళారు. ఈ రూమ్ లోపల ఎవరు లేరే? అతని బ్రదర్కి ఆరోగ్యం బాలేదుగా, అందువల్ల అతను రూమ్ విడిచి బయటికి వెళ్ళలేడు. కానీ మాయమయ్యాడు. బయట రక్తపు మరకలు ఉన్నాయి. తర్వాత లోపల ఉన్న వ్యక్తి మాయమయ్యాడు. డెఫినెట్గా ఈ రూమ్లో ఏదో జరిగింది. చెక్ చేయండి, ఏమైనా దొరికే అవకాశం ఉంది. సార్ ఆ? సార్ ఇలా చూడండి, రక్తపు మరకలు సార్. చూస్తుంటే ఇక్కడేదో పెట్టినట్టుగా అనిపిస్తోంది. ఇక్కడంతా రక్తం కారింది. బహుశా ఇక్కడి నుంచే బయటికి ఈడ్చుకు వెళ్ళినట్టున్నారు. సార్ రక్తం ఎవరితో తెలియట్లేదు, మనిషి బ్రతికున్నాడో కూడా తెలియట్లేదు. ఆ విషయం బర్కా బ్రదర్ని కలిసిన తర్వాతే తెలుస్తుంది. కానీ సార్, ఈ రక్తపు మరకలు మనం ఎలా కనిపెట్టగలం? ఎందుకంటే బర్కా, అఖిల్ ఇద్దరు చనిపోయారు. ఈ గదిలో మొత్తం 3 ఉన్నారు. అందులో 2 చనిపోయారు, అఖిల్ అండ్ బర్కా. ఇక మిగిలింది అతని బ్రదర్. ఒకవేళ ఈ రక్తం అతనిది అయి ఉండొచ్చు. ఒకవేళ ఇలా కూడా జరుగుండొచ్చు. ఒకవేళ వాళ్ళిద్దరూ చనిపోవడానికి ముందే ఇక్కడ ఎవరినైనా చంపేసి ఉండొచ్చు. లేకపోతే వీళ్ళిద్దరినీ చంపిన ఆ హంతకుడు ఇక్కడికి వచ్చి ఎవరినైనా చంపుండొచ్చు. అది వాళ్ళ బ్రదర్ అయి ఉండొచ్చు, లేక ఇంకెవరైనా. ఓ పంచి, పక్కింటి ఆవిడ దగ్గర నుంచి బర్కా ఇంకా అఖిల్ ఫోన్ నెంబర్స్ తీసుకోండి. ఒకవేళ వాళ్ళ కాల్ లిస్ట్ నుంచి ఏమైనా తెలియచ్చు. సార్, టెలిఫోన్ కంపెనీ ఈ అడ్రస్ లొకేషన్ ఇచ్చినట్టున్నారు. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకూడదు. వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, Yes? ఈ అడ్రస్ ఎక్కడుంది? తెలీదండి. ఎక్స్క్యూజ్ మీ చెప్పండి. మేడం, ఈ అడ్రస్ ఎక్కడుంది? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్పగలరా? లేదండి, తెలీదండి. చెప్పండి సార్. బాబు, ఈ అడ్రస్ తెలుసా? అదే మేడం. పూర్వి, ఇల్లు ఎక్కడని తెలిసిపోయింది. దొరికిందా? గుడ్, మేము వస్తున్నాం. ఈ ఇల్లే సార్. సార్, అలారం రిపేరా? కొన్నిసార్లు రిపేర్ అయిన అలారం షాక్ కొడుతుంది. సార్. నీ పేరు సంధ్య? అవునండి, కానీ మీరెవరు? సిఐడీస్. సిఐడి? కానీ మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నీకు అఖిల్ అని ఎవరైనా తెలుసా? అఖిల్? లేదే, అఖిల్ అనే పేరుతో నాకెవరూ తెలీదు. అవునా? నువ్వు చెప్పేది నేను కళ్ళు మూసుకుని నమ్ముతాను, కానీ ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కావడం లేదు.
ప్రతిరోజు ఒకరికి ఫోన్ చేసావు కానీ వాడి పేరు మాత్రం తెలియదు అంటున్నావు. ఇలా చూడండి, నేనే మీతో చెప్పాను కదా, నాకే అఖిలు తెలీదు, నేను ఎవరితోని మాట్లాడలేదు. అలా ఉన్నప్పుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. సార్, జరిగిందంతా వీళ్ళు మర్చిపోయే వ్యాధి అనుకుంటా. కాస్త ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది సార్. ఏమైంది సంధ్య? ఎవరు వాళ్ళు? నాన్న, వీళ్ళందరూ సిఐడి నుంచి వచ్చారు. సిఐడి? అరే, మరి ఎంత గౌరవమైన కుటుంబం. మేము తప్పులు చెయ్యం. సార్, మీది ఎంత మంచి కుటుంబమో మేము చివరిలో కనిపెడతాం. మీరు ముందు ఇది చెప్పండి, మీ అమ్మాయి రోజు ఒకరితో మాట్లాడుతుంది కదా, తను ఎవరో చెప్పమానండి. ఏంటి సంధ్య, వీళ్ళేమంటున్నారు? చెప్పు. ఆగండి. ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఆ? సంధ్య, నిజంగా చెప్పమ్మా. మీరందరూ సంబంధం లేకుండా నా పైన నేరం వేస్తున్నారు. మేము నీ మీద నింద వేయడం లేదు. నువ్వు ప్రతిరోజు అఖిల్ అని పేరున్న వ్యక్తితో మాట్లాడడం లేదా? అఖిల్ ఎవరు? నాన్న, ఏ అఖిలు నాకు తెలీదు. తెలియకపోతే రోజు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇలా చూడు, నా దగ్గర ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి. సిఐడి దగ్గర అబద్ధం చెప్పకూడదు, అర్థమైందా? చూడండి మేడం, నా కూతురు తెలియదని చెప్తోందిగా, ఇంకా వదిలేయండి. దయచేసి మమ్మల్ని బలవంతం చేయకండి. బయటికెళ్ళండి. వెళ్ళు. ఆగండి. చూడండి, ఇప్పుడు మీరే మమ్మల్ని కొన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతున్నారు. మేము నిజం తెలుసుకోవడానికి వచ్చాం. మీరు లోపలికి వెళ్ళండి. సంజయ్తో మేము విడిగా మాట్లాడాలి. వెళ్ళండి. ఏం మాట్లాడతారు? తను నా కూతురు. నేను తనని వదిలి ఎక్కడికి వెళ్ళను. వెళ్ళండి సార్, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. సార్, ఆగండి, చెప్పేది వినండి, సార్, లోపలికి వెళ్ళండి. నా కూతురు. వెళ్ళమంటే వెళ్ళండి, వెళ్ళండి. ఆగండి, ఏం చేస్తున్నారు? చూడు సంధ్య, నువ్వు చదువుకున్న దానిలో ఉన్నావు, అందుకే చెప్తున్నారు. ఇప్పుడు మా దగ్గర నీ ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి. సో అబద్ధం చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. ఫోన్ రికార్డ్సే చాలు నీ మీద కేసు ఫైల్ చేయటానికి. కేస్? ఏం కేస్? అఖిల్ మర్డర్ కేస్. అన్నా, ఏమైంది? నాన్న, అఖిలన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అరే పంకజ్, డాక్టర్ ఫోన్ చేయి. నాన్న, ఈ అఖిల్ మీ బ్రదరా? ఆయన నా అన్నయ్యే. ఆయన మా అందరిని బాగా చూసుకునేవారు. కానీ ఎప్పుడు ఆయన జీవితంలో ఎప్పుడు ఆ బర్క వచ్చిందో, ప్రేమ అనే పేరుతో మా అన్నయ్యని వల్ల వేసుకుంది. నాన్న బర్కాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. అందువల్లే ఇంట్లో ప్రతిరోజు గొడవలు జరిగేది. తర్వాత ఒక రోజు అన్నయ్య ఇంటిని వదిలి వెళ్ళిపోయారు. అన్నయ్య లేకుండా నేను ఉండలేకపోయాను. అందుకనే ఎవరికి తెలియకుండా ఆయనకి ఫోన్ చేసేదాన్ని. నాకెలా తెలుస్తుంది నన్ను వదిలి ఎలా వెళ్ళిపోతారు అని? నాకు తెలుసుంటే ఆయన్ని నేను ఇంటి నుంచి పంపించేదాన్ని కాదు. మీ అన్నయ్య అఖిల్కి ఎవరితోనైనా విరోధం ఉందా? నీకెవరి మీద అనుమానం ఉందా? నాకు అనుమానమే లేదు, నమ్మకం ఉంది. దీనంతటికి కారణం ఖచ్చితంగా బర్గాయ్ అయి ఉంటుంది. నువ్వు ఖచ్చితంగా అఖిల్ని చంపింది బర్కానే అని ఎలా చెప్పగలుగుతున్నావు? అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, తను నీచమైన ఒక ఆడదని, అవసరమైతే ఎవరినైనా చంపడానికి సిద్ధంగా ఉంటుందని. ఆయన్ని కలిపి కూడా. సరే, అతన్ని చంపింది బర్కా అని మేము నమ్మినా మరి ఆ బర్కాని చంపింది ఎవరై ఉంటారు? సోలంకి బాస్, విషయం చాలా పెద్దది. ఏ, నీకేమీ దొరకలేదా? ఏంటి? నీ వల్ల కావట్లేదంటే చెప్పు, మేము వేరే వాళ్ళని చూసుకుంటాం. బండిలో 2 చేతిరేఖలు కాదు, కానీ 3 వేలి ముద్రలు దొరికాయి. 3 వేలి ముద్రలు దొరికాయా? అవును. అంటే ఆ 2 వేలి ముద్రలు వీడిద్దరివే అయ్యి ఉంటాయి. అంటే ఆ 3 వేలి ముద్రలు హంతకుడివే అయ్యుంటాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ 3వ వ్యక్తి వేలిముద్ర ఉంది కదా, అది డ్రైవర్ సైడ్ ఉన్న తలుపు మీద ఉంది, తర్వాత స్టీరింగ్ మీద కూడా ఉంది.
మూడవ వేలిముద్రలు స్టీరింగ్ వీల్ మీద డ్రైవర్ దగ్గర ఉన్న తలుపుల మీద దొరికాయంటే అప్పుడు హంతకుడు వీళ్ళిద్దరిని శవాల్ని బయటికి తీసుకొస్తున్నప్పుడే వాడి వేలిముద్రలు ఇక్కడంతా పడుంటాయి. ఈ వేలిముద్రల్ని మన క్రిమినల్ రికార్డ్తో మ్యాచ్ చేసి చూద్దాం. ఏమైనా ఆధారం దొరకొచ్చేమో. ఏమైంది? ఇంకా ఏమైనా చెప్పదలుచుకున్నావా? నేను పూర్తిగా చెప్పేది వినొచ్చు కదా. చెప్పేది ఏదో ముందే చెప్పి ఆడవచ్చు కదా. నన్ను ఎక్కడ చెప్పనిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు కదా. అలావయ్యా, సరేలే చెప్పు. ఇలా చూడండి బాస్, బర్గా ఇంట్లో బ్లడ్ శాంపిల్స్ దొరికాయి కదా. తనని చంపడానికి చాలా రోజులుగా ఎవరో ప్లాన్ చేశారు. అంటే దాని అర్థం? ఇంకో విషయం, ఆ రక్తంలో ఆర్సెనిక్ కలిపి ఉంది. ఆర్సెనిక్? ఒకవేళ ఆనంద్ కుటుంబానికి చెందిన ఎవరైనా ఇది చేసుంటారో, అది స్లో పాయిజనింగ్ చేసి మరి ఆ రక్తం అక్కడికి ఎలా వచ్చింది? బాస్, బండి డిక్కీలో దొరికిన బ్లడ్ శాంపిల్స్ అదేంటంటే ఈ రక్తం బర్కా ఇంట్లో దొరికింది కదా, దీంతో మ్యాచ్ అవుతుంది. సార్, ఒకవేళ ఇలా అయ్యుండొచ్చా? వర్కాను ఆనంద్ అఖిల్ని చంపి ఆ డెడ్ బాడీని డిక్కీలో పెట్టుంటారా? రక్తంలో ఆర్సెనిక్ చాలా ఎక్కువగా ఉంది బాస్. నాకేమనిపిస్తుందంటే 6 నెలలుగా అది ప్లాన్ చేసి ఉంటారు. ఆశ్చర్యంగా ఉంది సార్. ఒక అక్క తమ్ముని చంపేసిందా? ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, ఏంటి? ఓకే, అడవిలో మనకు డెడ్ బాడీస్ దొరికినాయి కదా, అక్కడి నుంచి కొంచెం దూరంలో ఒక కవర్ దొరికింది. అందులో నుంచి రక్తం కారుతుంది. ఏంటి? అడవిలో ఎక్కడైతే మనకి శవాలు దొరికాయో దాని పక్కనే ఒక గోనె సంచి దొరికింది. దాని నుంచి బొట్లు బొట్లుగా రక్తం కారిందా? ఫోన్ చేసింది మీరేనా? అవును సార్, నేనే ఫోన్ చేశాను. సార్, అక్కడ ఒక సంచి ఉంది, అందులో నుంచి రక్తం కారుతోంది. మై గాడ్, ఇతన్ని బయటికి తీయండి. గొంతు పిసికి చంపినట్టున్నారు. తర్వాత శవాన్ని గోన్ సంచిలో కట్టి విసిరి పారేశారు. సార్, ఈ మధ్య ఎవరినైనా విసిరి పడేస్తున్నారు. బాడీ ఇంకా డీకంపోజ్ కాలేదు కదా. అలా అయితే హత్యను ముందే చేశారనుకుంటా. సార్, బర్కా అఖిల్ బాడీ దొరికింది కదా సార్, మన ఉండే చోటు దాని పక్కనే ఉన్నట్టుంది సార్. సార్, ఒకే రోజు 3 శవాలు పక్కపక్కనే దొరికాయి. మనసు సర్లేని మనిషి కనపడకుండా పోవడం, తర్వాత డిక్కీలో రక్తం కనపడటం, ఇదంతా కోయిన్సిడెన్స్ అవ్వటానికి ఛాన్స్ లేదు. ఒకవేళ ఈ బాడీ బర్కా బ్రదర్దేమో? ఉండే అవకాశం ఉంది. దానికి మనం ముందు ఎవరు గుర్తింపును కనిపెట్టాలి. సార్, మీరిప్పుడు ఏమన్నారు? ఆనవాళ్ళ ఐడెంటిఫై. పంకజ్, ఐడెంటిఫై. నువ్వు పంచే బాడీని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించావు. మేము కార్ డిక్కీలో రక్తం దొరికింది కదా, ఆ రక్తంతో ఈ రక్తాన్ని మ్యాచ్ చేసి వస్తాం. నిజం అప్పుడు తెలుస్తుంది. అలాగే ఆ మిస్సింగ్ రికార్డ్స్ ఉన్నాయి కదా బ్యూరోలో, వాటిని ఇందులో పెట్టి నువ్వు చెక్ చేయి. ఇతను కనిపించకుండా పోయిన దాని గురించి ఎవరైనా రిపోర్ట్ రాశారా చూద్దాం. సార్, నేను బాగా కష్టపడి బర్కా బ్రదర్ ఆనంద్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను, కానీ ఎవరికి ఏం తెలియలేదు సార్. బాస్, నాకు ముందే తెలుసు. ఏం తెలుసు నీకు? బాడీ ఎక్కడుందో నీకు తెలుసా? నాకు తెలుసు ఆనంద్ ఎక్కడున్నాడని. ఏది ఎక్కడుందో చెప్పు. ఇక్కడే, ఫోరెన్సిక్ ల్యాబ్లో. ఫారెన్సిక్ ల్యాబ్? ఎక్కడ ఫారెన్సిక్ ల్యాబ్లో? ఇక్కడే, నీ వెనకాలే. వీడే ఆనంద్ బాస్, వీడే. కానీ డాక్టర్ సార్, మీరు ఇప్పుడే అన్నారు ఆనంద్ని ఆర్సెనిక్ ఇచ్చి చంపారని. కానీ మీరు గొంతు తెసి చంపారేమో. అంటే చూడండి, అక్కడ అచ్చులున్నాయి. ఇలా చూడండి బాస్, బర్కా ఇంట్లో మనకి ఏ బ్లడ్ శాంపిల్స్ దొరికాయో ఆ బ్లడ్ ఈ మనిషిదే. సలంకి దీనికి ఛాన్సే లేదు.
ఆర్సనికి ఇస్తే వీడు ఎలాగో చస్తాడు. అలాంటప్పుడు వీడిని అనవసరంగా పేగను కూడా ఎందుకయ్యా? హలో, సార్ ఈవిడ పేరు శాలిని. ఆనంద్ గురించి కొన్ని విషయాలు చెప్పడానికి. మ్యామ్ ప్లీజ్ మీరు కొంచెం శాంతించండి ప్లీజ్. చెప్పండి, ఏమైందో చెప్పండి. ఆనంది నా కొడుకు. అతన్ని ఇంత దారుణంగా చంపేశారే. ఎవరు? బర్కానే. బర్కానా? కానీ బర్కా మీ కూతురు కదా, ఆనంద్ సిస్టర్. ఆనంద్ తన ఇంట్లోనే కదా ఉండేవాడు. కూతురా? ఎవరు కూతురు? మీ అమ్మాయి. ఇంకెవరమ్మాయి? నా కూతురే లేరు. నాకుండేది ఒకే ఒక అబ్బాయి, వాడి పేరు ఆనంద్. నీకు ఉన్నది ఒకటే ఒక కొడుకు, అతను ఆనంద్ అయితే మరి ఈ బర్కా ఎవరు? పూర్వి, తిను నా కోడలు. తినే మా అబ్బాయిని చంపేసింది. నిజమైన పేరు నూపూర్. నూపూర్? తన పేరు మార్చేశారా? అవును. తిని ఎలాగైనా ఉరి శిక్ష వేయించాలనుకున్నాను. తిని చేసిన తప్పుకి శిక్ష విధించే తీరాలి. శాలిని గారు ఈమెని చంపేశారు. ఏంటి? మీరు ఎలా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నారు మీ అబ్బాయిని చంపింది ఈమెనని? నా కొడుకు తిరితే ఎప్పుడు పెళ్ళయిందో అప్పటి నుంచి తను నెమ్మదే లేకుండా ఉండేవాడు. ఒకరోజు అతను చెప్పాడు, అది ఎవరో ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తుందని చెప్పాడు. అదేలాగా తను మా కొడుకుని తీసుకెళ్ళింది. ఒకరోజు తను ఒంటరిగానే వచ్చాడు, కానీ తను వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చింది. తను చెప్పింది ఆనంద్ పారిపోయాడని. ఆనంద్ వెళ్ళిపోయాడా? అతను ఎక్కడికి వెళ్తున్నాడో మీరు కనుక్కోలేదా? నాకు ఇది చాలా విచిత్రంగా ఉంది. నా కొడుకు చాలా బుద్ధిమంతుడు, సైలెంట్ గా ఉండేవాడు. అతను ఎలా పారిపోయి ఉంటాడు? అప్పుడే నాకు ఈవిడిపైన సందేహం కలిగింది. బర్కా ఎందుకలా అందరికీ చెప్పింది? అఖిల్ తన భర్త అని, ఆనంద్ తన బ్రదర్ అని ఎందుకు చెప్పింది అలాగా? ఎందుకు? సార్, ఆ కార్లో నుంచి తీసిన 3వ ఫింగర్ ప్రింట్ రిపోర్ట్లు వచ్చింది సార్. ఎవరి వేలు ముద్రలవి? సార్, ఈ ఫింగర్ ప్రింట్ ఒక డ్రగ్ డీలర్ది. రంజన్ అతని పేరు. ఇప్పుడు కొన్ని రోజులకు ముందే దండన ముగించుకొని బయటికి వచ్చాడు. డ్రగ్ డీలర్ రంజన్. రికార్డ్స్ ప్రకారం ఇదేగా అతని ఇల్లు? అవును సార్, ఈ ఇల్లే. చూడు రంజన్. రంజన్, రంజన్ తలుపు తెరు. ఇది రంజన్ ఇల్లే కదా? అవునండి. మీరెవరు? నేను ఆయన భార్యనండి. రంజన్ ఎక్కడున్నాడు? కానీ మీరంతా ఎవరు? ముందు మీరు రంజన్ ఇంట్లో ఉన్నాడా లేదా అని చెప్పండి. ఉన్నారు, నిద్రపోతున్నారు. నిద్రపోతున్నాడా? ఇంత టైం వరకా? అంటే నిన్న రాత్రి ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళి లేట్గా వచ్చారా? ఆయనకి ఆరోగ్యం బాలేదండి. 2 రోజులుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు. సార్, తను తన భార్యకు బాగా ట్రైనింగ్ ఇచ్చాడు అబద్ధాలు చెప్పడానికి. రంజన్ ఎక్కడ నిద్రపోతున్నాడు? పూర్వి, కొంచెం చూడమ్మా. సో మేడం జరగండి. మేడం, కొంచెం జరగండి. వెళ్తున్నారు. చెప్పింది వినండి, జరగండి. ఇది నా ఇల్లు, మీరెక్కడికి వెళ్తున్నారు? కాస్త బయటకు వెళ్తారా? బయటకు వెళ్ళండి. సార్, వీడి షర్ట్ తడిగా ఉంది. బట్టలు తడిగా ఉన్నాయా? అంటే ఖచ్చితంగా రాత్రి వీడు ఎక్కడికో వెళ్ళొచ్చాడు. లేపో. సిఐడి చూస్తావేంటి? లే, ఫైట్ లే. సిఐడినా? నేనే తప్పు చేయలేదు. నడు.
ఏమీ చేయలేదా? నిన్న రాత్రి బయటికి వెళ్ళావు కదా, తెల్లవారిని వచ్చావు. అది సరే, ఈ బట్టలు తడిగా ఎలా ఉన్నాయబ్బా? తర్వాత నీ వేలి ముద్రలు ఆ బండి స్టీరింగ్ వీల్ మీద, తలుపు మీద ఎలా వచ్చాయి బాబు, చెప్పమ్మా. ఆ బండి దగ్గరలో మాకు 2 డెడ్ బాడీలు కూడా దొరికాయి. అయ్యో సార్, నాకు 2 రోజులుగా ఆరోగ్యం బాగోలేదు, నిద్రపోతూ ఉన్నాను. 2 రోజులుగా ఒంట్లో బాగాలేదా? లాక్కురండి వాడిని. పద. సార్ నాకేం తెలియదు సార్, చెప్పేది వినండి సార్. సార్ నన్ను వదిలిపెట్టండి సార్. ప్లీజ్, సార్, ఆయనకి ప్లీజ్ ఏం మ్యామ్, ప్లీజ్. తెలీదు సార్. సార్, ప్లీజ్ సార్. నాకేం తెలియదు అంటున్నాను కదా సార్, నన్ను వదిలేండి సార్, చెప్పేది సార్, అలా వినండి చేయకండి సార్. సార్. సార్ నిజం చెప్తున్నాను సార్, నన్ను కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్, నేనేం చేయలేదు. ఇప్పుడు నువ్వు వెంటనే నోరు తెరిచి చెప్పకపోతే పర్మనెంట్ గా నీ నోరు మూతపడిపోతుంది. చెప్తాను సార్. చెప్పు, చెప్పరా. నేనే, వాళ్ళిద్దరిని చంపింది నేనే సార్. ఎందుకు? హత్య ఎందుకు చేశావు? వాళ్ళిద్దరిని ఎందుకు హత్య చేశావు? వాళ్ళకి నీకు మధ్య శత్రుత్వం ఏంటి? వాళ్ళకి నాకు పగేమీ లేదు సార్. మరి వాళ్ళు చెప్పారనే వాళ్ళిద్దరిని నేను చంపేశాను, అందుకు నాకు డబ్బు ఇచ్చారు. ఓ, దానికి నీకు డబ్బు ఎవరిచ్చారు? తను ఒక ఆడ మనిషి సార్. ఎవరా ఆడది? నాకు తెలియదు సార్, తన మొహం ఎప్పుడు నేను చూడలేదు. తనే వాళ్ళిద్దరిని చంపమని నాకు డబ్బు ఇచ్చారు. డబ్బు అవసరమైనందువల్ల నేను ఇలాంటి పెద్ద తప్పు చేశాను సార్, నన్ను క్షమించండి సార్. ప్లీజ్. క్షమించమని అడుగుతున్నావా? ఆ ఆడదానికి ఫోన్ చేయి. మేము ఎక్కడికి రమ్మంటామో అక్కడికి తనని రమ్మని చెప్పు. ఎక్కువ డబ్బు అడుగు. ఒకవేళ నువ్వు అడిగిన డబ్బు తను ఇవ్వకపోతే దాని గురించి అన్ని విషయాలు నువ్వు సిఐడి వాళ్ళకి చెప్పేస్తాను అని చెప్పాలి. అలాగే సార్. ఫోన్ ఇవ్వు. ఫోన్ చేయి. రంజన్, నువ్వా? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? నీ సమస్య తీర్చడానికే నేను ఇక్కడికి వచ్చాను. అఖిల్ మీ అన్నయ్య. ఏంటిది? హే, ఏం చేస్తున్నావు నువ్వు? పెద్ద విలన్ అని అనుకుంటున్నావా? ఏం చెప్పావు? సిఐడికి నన్ను పట్టిస్తానని అన్నావుగా, నన్నే బెదిరిస్తావా? నా గురించే బయట పెట్టావా? ఇప్పుడు నిన్ను ఏం చేస్తానో చూడు. ఇప్పుడు నిన్ను చంపబోతున్నాను. నువ్వు నన్ను చంపేస్తావా? హే, ఛే, దించవే కత్తి. నేను కత్తి పట్టుకున్న వయసుకి నువ్వు అసలు పుట్టుండవు కూడా, అర్థమైందా? హే, హే, నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు. ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. ముందు నీ జీవితం చూసుకో. నీ జీవితం ఏమవుతుందో నేను నిర్ణయించాను. దానికి శిక్ష మరణమే. శిక్షించాల్సింది చట్టం బాధ్యత. దాన్ని అపరాధి తన చేతుల్లోకి తీసుకోకూడదు. తీసుకువెళ్ళండి. రా. నేనే చెప్పాను. చెప్పు సంధ్య, ఎందుకు అఖిల్ని ఎందుకు చంపావు? ఎందుకంటే అన్నయ్య పదానికి ఆయన అవమానం. మా అమ్మ నాన్న అనాథగా ఉన్న అతన్ని దత్తగా తీసుకొచ్చారు. కొడుకు స్థానంలో ఒక సైతాన్ని తీసుకొచ్చారని వాళ్ళకి తెలిసినప్పుడు తోడ్పుట్టున్నాడు కదా? లేదు, అది మాత్రమే కదా, అతను అన్నిలా మారడానికి కూడా ప్రయత్నించలేదు. నాన్న నేను అతన్ని సంతోష పెట్టడానికి ఎన్ని చేసామో
కానీ అతను మా అందరికీ ద్రోహం చేశాడు. మా ఇల్లు, మా పరువు, మా సేవింగ్స్ ని కూడా మా దగ్గర నుంచి లాగేసుకున్నాడు. నేనందరికీ తను ఆ బర్గర్ని సంతోషపెట్టడానికే చేశాడు. మేమెంత సంతోషంగా పరువుగా బతుకుతున్నాం. ఎప్పుడు మా పరిస్థితి అడుక్కునే పరిస్థితి అయ్యింది. అందుకు పగ తీర్చుకోవడం కోసం నువ్వు వాడిని చంపేశావు. అఖిల్ వల్ల నీకు ఆ విషయం తెలిసింది అంటే వాళ్ళిద్దరూ ఆనంద్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. అవును, కొన్ని రోజులుగా ఆనంద్కి విషయం ఇచ్చేస్తున్నాం, కానీ అతను చావలేదు. బర్కా తన సహనాన్ని కోల్పోయింది. అప్పుడు తను అఖిల్తో కలిసి తన చేతులతోనే తన్ని చంపింది. ఎందుకు సంధ్య ఇలా చేశావు? కొడుకు చచ్చిపోయాడు, కూతురు జైలుకి వెళ్ళిపోతోంది. ఇప్పుడు నీ తండ్రి ఎవరితో బతకాలమ్మా? సంధ్య, పగ తీర్చుకోవాలని చూస్తే చివరికి మిగిలేది దుఃఖమే. చివరికి మన సొంత వాళ్ళకు కూడా మనం దూరం అయిపోతాం తెలుసా? దీనివల్ల నువ్వు సాధించింది ఏమిటి చెప్పు? ఏం సాధించావు? నువ్వు సాధించింది ఏమిటో చెప్పు. ఏమిటి నువ్వు సాధించింది? ఒట్టి దుఃఖమే కదా. పగ తీర్చుకోవాలన్న కక్షతో నువ్వు 2 హత్యలు చేశావు. చట్టం నీకు చాలా కఠినమైన కారాగార శిక్ష విధిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే నువ్వు ఉరి తీయబడతావు.